బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాలు భారీగా తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలంతో అయితే చికెన్ అమ్మకాలు భారీగా తగ్గాయి. ప్రధానంగా రిటైల్ షాపుల దగ్గర అయితే ఎవరు కొనేవాళ్ళే లేదు. అంతేకాకుండా రేట్లు కూడా తగ్గుముఖం పట్టాయి. నిన్నటి వరకు 200 రూపాయలు ఉన్న కేజీ చికెన్ అయితే ఇవాళ హోల్సేల్ మార్కెట్లో 160 రూపాయలకి వచ్చింది. అయితే రిటైల్ మార్కెట్లో మాత్రం ఇంకా 200 రూపాయలు అమ్ముతున్నారు. కానీ అమ్మకాలు అయితే లేవని చెప్పిస్తుంటున్నారు. బర్డ్ ఫ్లూ వాళ్ళు ఇప్పుడు ఎలా ఉందంట అసలు చికెన్ అమ్మకాలు అట్లా సాగుతున్నాయి, అసలు తినడానికి ఇష్టపడుతున్నారు? అంతవరకు 2-3 నెలల వరకు చాలా డిమాండ్గా ఉన్న ఇటువంటి చికెన్ ఈ బర్డ్ ఫ్లూ వల్ల ఒక మనిషి శరీరానికి అనేక రకమైన జబ్బులు, అది ప్రాణాంతకమైన జబ్బులు వస్తాయని తెలిసిన తర్వాత ఈ చికెన్ తినడం బాగా మనుషులు తగ్గించేశారు. ఈ బర్డ్ ఫ్లూ అనేక రకాల వ్యాధులు వస్తాయని చెప్పి ఎవరికైనా భయభ్రాంతులకు గురైపోయి ఈ చికెన్ తినటమే పూర్తిగా మనుషులు నిషేధించే పరిస్థితికి, బతుకుంటే చాలరా బాబు బలుసాగి తిని బతకచ్చు, ఈ చికెన్లు ఈ నాన్ వెజ్ ఐటమ్స్ ప్రత్యేకంగా ఈ చికెన్ తినడం వల్ల ఇన్ని ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎందుకు తినాలన్న ఆలోచన ప్రతి నాన్ వెజ్ తినే ప్రతి వ్యక్తికి కూడా ఆలోచన అవడం మొదలుపెట్టింది. ప్రత్యేకంగా ఈ వ్యాపారస్తులు చూస్తూ ఉంటే ఆదివారం పూట ఏదో కాస్త అటు ఇటు తెలిసి తెలియని వాళ్ళు కొంటాం తప్ప ఉత్తి రోజుల్లో కనీసం బోనీలు అవ్వని పరిస్థితిలో వీళ్ళ వ్యాపారాలు, ఈ జీవన విధానం కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఇవాళ ఈ చికెన్ వ్యాపారస్తులకు కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ చికెన్ వ్యాపారి, రిటైల్ వ్యాపారి అంతా ఉన్నారు. సరే, ఎలా ఉందండి అసలు వ్యాపారం? బేరాలు లేవండి, అసలు మార్కెట్లో లేవు సార్. అసలు మార్కెట్లో బేరాలు లేవు సార్. రొయ్యలు కానీ చేపలు కానీ అసలు మార్కెట్లో జనమే లేరు, అసలు వస్తలేదు. ఇంకా ఏమి ఎఫర్ట్ కాదండి, మామూలుగా ఎవరు చెప్తున్నాం. అది ఆదివారం ఒక రోజే కొద్దిగా ఉంటుంది, మామూలు రోజు ఉండట్లేదు. ఏమి హోల్సేల్ కాదండి, మామూలుగా మేము రిటైల్ లేదండి. అసలు బేరాలు లేవు, దొరికి కానీ అసలు బేరాలు లేవు. మార్కెట్లో ఏదో అడప తడప ఆదివారం ఒకరోజే బతుకుతున్నాం, మామూలు రోజే కూర్చొనే ఉంటున్నాం. అసలు ఏం లేదు మనకి. ఇక్కడ వ్యాపారులు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కొంతమంది కేవలం చికెన్ కాకుండా కోడి పుంజులు అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు వ్యాపారాలు కూడా సాధారణంగా ఆదివారం బుధవారం ఎక్కువగా బాగుంటాయి. ఇక్కడ వీళ్ళు కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. ఈ నాటుకోళ్ళ వ్యాపారం ఎలా ఉందండి అసలు? అంటే వ్యాపారం అసలు లేదండి. అసలు వైరస్ గురించి నాటుకోళ్ళ వ్యాపారం అసలు బేరం లేదండి. ఇంతవరకు బాగుండి ఉండేదండి, ఇప్పుడు వ్యాపారం లేదు సార్. వ్యాపారం వైరస్ కొద్దిగా ఎక్కువగా ఉండి పోలా నష్టపోతున్నాం, చాలా నష్టపోతున్నాం. అప్పుడు అండి 1500 ఇలా ఉండేదండి, ఇప్పుడు 1000 రూపాయలు కూడా కొనట్లేదండి. ఈ వైరస్ గురించి అండి కొనట్లేదండి. ఓకే సార్. వీళ్ళైతే చెప్తున్నారు ప్రధానంగా వైరస్ వల్ల అయితే చికెన్ అమ్మకాలు తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. కేవలం బ్రాయిలర్ కోళ్ళే కాదు, ఫారం కోళ్ళే కాదు, ఇక్కడ మామూలు నాటుకోడి పుంజులు, నాటుకోడి పెట్టల పరిస్థితి కూడా అదే విధంగా ఉందని చెప్తున్నారు. వైరస్ వ్యాప్తి వల్ల అమ్మకాలు అయితే బాగా తగ్గుముఖం పట్టాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అయితే బర్డ్ ఫ్లూ ఎంతకాలం కొనసాగుతుందో తెలియని పరిస్థితి. మరి పక్క అయితే హోల్సేల్లోనైతే రేట్లు తగ్గుముఖం పట్టినప్పటికీ రిటైల్ మార్కెట్లో మాత్రం అదే రేటు కొనసాగుతుంది. అయితే ఇవాళ నుంచి మళ్ళీ రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పి అంటున్నారు. అంటే వ్యాపారాలు లేకపోయినా సరే అయితే బయట మార్కెట్లో, హోల్సేల్ మార్కెట్లో మాత్రం కోళ్ళ అమ్మకాలకు సంబంధించి రేట్లు పెరుగుతున్నాయని చెప్తున్నారు. అది ఎంతకాలం ఉంటుందో తెలియదు. అయినప్పటికీ రేట్లు ఎంత పెరిగినా సరే జనాలు కొనేవాళ్ళు లేరు కాబట్టి నష్టపోతున్నారని చెప్తున్నారు. కేవలం ఆదివారం రోజుల్లోనే కాస్త వ్యాపారం జరుగుతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఏలూరు మెయిన్ బజార్ నుంచి.